లదాఖ్ అల్లర్ల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ అరెస్ట్ అయ్యారు. ఉద్దేశపూర్వకంగా హింసను రెచ్చగొట్టారన్న ఆరోపణలపై ఆయన్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద వాంగ్చుక్ను అరెస్ట్ చేశారు. లదాఖ్కు రాష్ట్ర హోదా కోసం 2 రోజుల క్రితం లేహ్లో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘర్షణల్లో 4 చనిపోగా 90 మందికి పైగా గాయపడ్డారు. ఈ అల్లర్లకు వాంగ్చుకే కారణమని లదాఖ్ పాలనా యంత్రాంగం ఆరోపించింది. ఈ క్రమంలోనే ఆయన అరెస్ట్ అయ్యారు. లదాఖ్కు రాష్ట్ర హోదా ఇవ్వాలని 6వ షెడ్యూల్ కొనసాగించాలని చాన్నాళ్లుగా దీక్షలు చేస్తున్నారు సోనం వాంగ్చుక్. లదాఖ్ అల్లర్ల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ అరెస్ట్ అయ్యారు. ఉద్దేశపూర్వకంగా హింసను రెచ్చగొట్టారన్న ఆరోపణలపై ఆయన్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద వాంగ్చుక్ను అరెస్ట్ చేశారు. లదాఖ్కు రాష్ట్ర హోదా కోసం 2 రోజుల క్రితం లేహ్లో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘర్షణల్లో 4 చనిపోగా 90 మందికి పైగా గాయపడ్డారు. ఈ అల్లర్లకు వాంగ్చుకే కారణమని లదాఖ్ పాలనా యంత్రాంగం ఆరోపించింది. ఈ క్రమంలోనే ఆయన అరెస్ట్ చేసింది. లదాఖ్కు రాష్ట్ర హోదా ఇవ్వాలని 6వ షెడ్యూల్ కొనసాగించాలని చాన్నాళ్లుగా దీక్షలు చేస్తున్నారు సోనం వాంగ్చుక్.